నమస్తే and welcome to Hit TV. తమిళనాడు కళకురుచి జిల్లాలో కల్తీ మద్యం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 53కి చేరడంతో ప్రభుత్వంపై విమర్శల దాడి ఉధృతమైంది. రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేతలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. మరోవైపు తమిళనాడు పోలీస్ విభాగానికి చెందిన సిబిసిఐడి వింగ్ కేసును విచారిస్తోంది. ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేసింది. కళకురుచి జిల్లాలో కల్తీ మద్యం సేవించడం ద్వారా అక్కడి వాతావరణం అల్లకల్లోలంగా మారింది. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీల నుంచి 56 మంది వైద్య నిపుణులను కళ్ళకురుచికి రప్పించారు. ఆసుపత్రిలో చేరిన బాధితులకు మెరుగైన వైద్యం అందించారు. చావు నుంచి కాపాడారు. కల్తీ మద్యం సేవించిన వారిలో 140 మంది ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారని కలెక్టర్ ప్రశాంత్ వెల్లడించారు. ఇక చనిపోయిన వారి వివరాలను కూడా కలెక్టర్ వెల్లడించారు. కళ్ళకురుచి మెడికల్ హాస్పిటల్లో 30 మంది చనిపోయారని, సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో 17 మంది, ప్రభుత్వ విల్లీపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 4 మంది చనిపోయినట్లు కలెక్టర్ తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ ఆసుపత్రిలో మరో 3 చనిపోయినట్లు కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన నాయకులు స్పందిస్తున్నారు. కొందరు ట్విట్టర్ ద్వారా స్పందిస్తుంటే మరికొందరు నేరుగా స్పందిస్తున్నారు. కల్తీ మద్యం ఘటనపై నటుడు సూర్య స్పందించారు. కళ్ళకురుచి మరణాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫానులు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం ఒక్క కల్తీ మద్యంతో జరగడం బాధాకరమని అన్నాడు. 100 మందికి పైగా ఇంకా ఆసుపత్రిలో ఉండడం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితులకు అండగా ఉండాలని కోరాడు. గతేడాది విల్లుపురం జిల్లాలో కల్తీ మద్యం తాగి 22 మంది చనిపోయారని, అప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. కానీ ఆ ఘటన జరిగిన పక్క జిల్లాల్లోనే ఇప్పుడు 50కి పైగా ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కల్తీ మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోగా మరో 100 మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇక అస్వస్థకు గురైన వారు కళ్ళకుర్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వ అధికారుల వైఫల్యంతో పాటు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు, నటీనటులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.